దాదాపుగా 3 ఏళ్ల క్రితం మరియమ్మ అనే ఒక మహిళ అయితే మృతి చెందింది. అందులో నందిగామ సురేష్ ప్రమేయం ఉందనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో అరెస్టు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి జైల్లోనే ఉన్నాడు. దాదాపు 2 నెలలు కూడా గడిచినట్టుంది అరెస్ట్ అయి కూడా. అయితే తాజాగా హైకోర్టులో ఆల్రెడీ నందిగామ సురేష్కి చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టులో అయితే బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కుండ బద్దలు కొట్టినట్టుగా మేము బెయిల్ ఇవ్వలేము, బెయిల్ పిటిషన్ను విచారించలేము అని చెప్పి నందిగామ సురేష్ తరపు లాయర్లకు అయితే మొహం మీదే చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వైసీపీ ఉలిక్కిపాటుకు గురైన పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టే స్వయంగా మేము బెయిల్ ఇవ్వలేము, ఇప్పుడు మేము జోక్యం చేసుకోలేమని చెప్పడంతో వారికి కేసులో ఎంత డెప్త్ ఉందో అర్థమైపోయింది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఛార్జ్ షీటు తరువాతే మేము ఈ కేసును పరిశీలిస్తాం తప్ప ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నందిగామ సురేష్ని వదిలిపెట్టాలి అంటూ మేము ఎటువంటి ఆదేశాలు కూడా ఇవ్వలేమని ఒక రకంగా కింది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని దాదాపుగా సమర్థించినట్టుగా అయింది. అయితే ప్రభుత్వం తరఫున కూడా చాలా బలంగా వాదనలు వినిపించారు. ఆ రోజు కక్షపూరితంగా ఉద్వేగాలు రెచ్చగొట్టే విధంగా మద్యం పోసి వైసీపీ కార్యకర్తలకు గుండాలకు మద్యం పోసి రెచ్చగొట్టి వారిని ఉసుగొల్పారు. అక్కడ జరిగినటువంటి అల్లర్లలోనే ఈ మరియమ్మ చనిపోయింది. సో దీని వ్యూహకర్త అయినటువంటి నందిగామ సురేష్ కూడా ప్రధాన నిందితుడని వాళ్ళైతే ఎఫ్ఐఆర్లో అయితే నమోదు చేయడం జరిగింది. అయితే కోర్టు కూడా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టుకు ఒక విషయం అర్థమైంది. ఏమనంటే నాడు వైసీపీనే అధికారంలో ఉండటం మూల, అంటే ఇది వైసీపీ హయాంలో జరిగిన ఘటన కదా, నందిగామ సురేష్ని తప్పించారు. కోర్టు అదే విషయాన్ని అడిగింది. ఈ కేసులో ఇంతమందిని ఎఫ్ఐఆర్లో చేర్చారు కదా, ఒక నందిగామ సురేష్ని ఎందుకు ఎఫ్ఐఆర్లో చేర్చలేదు ఆ రోజు? అంటే ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నందిగామ సురేష్ని అధికారులు తప్పించారు. అందుకనే ఎఫ్ఐఆర్లో నందిగామ సురేష్ పేరు లేదు. లేకపోతే ఆ ఎఫ్ఐఆర్లో నందిగామ సురేష్ పేరు కూడా ఉండాలి. చర్యల సంగతి తర్వాత ఎఫ్ఐఆర్లో నందిగామ సురేష్ పేరు ఎందుకు లేదు? స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. మొత్తంగా 6 సార్లు ఆ ఎఫ్ఐఆర్లో నందిగామ సురేష్ పేరున్నట్టుగా తాజాగా కోర్టుకైతే చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు ఇతరుల మీద తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసినప్పటికీ నందిగామ సురేష్ పేరును ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ఇదే విషయాన్ని కోర్టు స్పష్టంగా గమనించడంతో పాటు నందిగామ సురేష్ తరపున వాదిస్తున్నటువంటి లాయర్ కపిల్ సిబాల్ని ప్రశ్నిస్తే నీళ్ళు నమలాల్సిన పరిస్థితి. ఎందుకు నందిగామ సురేష్ పేరు నాడు పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చలేదు అని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టుగా లాయర్ కపిల్ సిబాల్ని అడిగింది. ఆయనకి ఏం చేయాలో తెలియలే, కాసేపు దెబ్బకు మొబిలిడిపోయినాయి ప్రశ్నకి. దానికి ఏం చెప్పాడు ఆయన? అబ్బాబే ఆయన కేవలం ఉసుగొల్పాడని మాత్రమే ఆరోపణలు ఉన్నాయి, ఆయన ప్రత్యక్షంగా దాడిలో పాల్గొన్నట్టుగా ఎక్కడ ఆరోపణలు కూడా లేవని చెప్పి మాకు వాదనకు కొంచెం సమయం కావాలని కేసుని వాయిదాకి అయితే అడగడం జరిగింది. దాంతో కోర్టు కూడా మొత్తానికి కేసు వాయిదా వేసింది అనుకోండి. అంటే నందిగామ సురేష్ మెడకు ఉచ్చు బలంగా బిగుసుకోబోతుంది. ఈ హత్యాయత్నం కేసులో రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఆధారాలతో కేసునైతే ముందుకు నడుపుతుంది. అందుకనే ఇటు కింది కోర్టుల్లో కానివ్వండి, హైకోర్టులో కానివ్వండి, చివరికి ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా ఎందుకు ఊరట రాలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఆధారాలతో దాదాపుగా 30 మందినో 36 మందినో అరెస్టు కూడా చేసినట్టున్నారు. ఇందులో అరెస్ట్ చేయటమో లేదా విచారణ చేయడమో మొత్తానికి జరిగింది. సో అన్ని ఆధారాలు సేకరించిన తరువాతే నందిగామ సురేష్ని అయితే అరెస్ట్ చేశారు. విచిత్రం ఏంటంటే ఆ రోజు దాడిలో పాల్గొన్న వాళ్ళు ప్రభుత్వ తరపు లాయర్ చెప్తున్నారు, దాడిలో పాల్గొన్న వాళ్ళు దాడి అంతా అయిపోయిన తర్వాత నందిగామ సురేష్ నినాదాలు చేసుకుంటూ వెళ్ళారంట. సరే, ఎవడో పంపి ఎవడో డబ్బులు ఇచ్చుంటే నందిగామ సురేష్ నినాదాలు ఎందుకు చేశారో మనకైతే అర్థం కాల. దానికి సంబంధించిన వీడియోలు కానివ్వండి, రికార్డ్స్ కానివ్వండి అన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటిని కూడా ఆధారాలుగా కూడా చూపారు. సో ఇదన్నీ పరిశీలించిన తర్వాత కోర్టు అయితే ఈ కేసు విషయంలో మేము జోక్యం చేసుకోలేము, ఎప్పటికిప్పుడు నందిగామ సురేష్కు మేము బెయిల్ ఇవ్వమని ఎటువంటి ఆదేశాలు కూడా ఇవ్వలేమని చెప్పి స్పష్టంగా చెప్పింది. అసలు ఛార్జ్ షీటు దాఖలు చేయడానికి ఎందుకు ఇన్ని రోజులు పట్టిందనే అనుమానాన్ని కూడా కోర్టు వ్యక్తం చేసింది. ఇది ఎప్పుడో 3 ఏళ్ల క్రితం కేసు. సరే, నందిగామ సురేష్ పేరు ఉందా లేదా పక్కన పెడితే ఆ కేసులో ఛార్జ్ షీట్లే లేవు అసలు. సో కాబట్టి పూర్తి స్థాయి ఛార్జ్ షీట్లు వచ్చిన తర్వాత నందిగామ ఛార్జ్ షీట్ వస్తేనే తప్ప అందులో పూర్తి వివరాలు మనకు తెలియదు. ఒక ఛార్జ్ షీట్ వేస్తే అందులో డీప్గా రాస్తారు పోలీసులు, అసలు విషయం ఏంటి, ఏం జరిగింది, నందిగామ సురేష్ పాత్ర ఏంటి, ఎంత అంటే దాని ఎంత మేరకు ఆయన అందులో ఇన్వాల్వ్ అయ్యాడనే అంశాలను ఎఫ్ఐఆర్లో ఛార్జ్ షీట్లో రాస్తారు. సో ఆ ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాతే మేము సుప్రీంకోర్టు అయితే మేము జోక్యం చేసుకుంటామని చెప్పింది. దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది. గతంలో నందిగామ సురేష్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఆ ఫోటోని అయితే మనం ఎక్కడైతే చూడొచ్చు. దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, నందిగామ సురేష్కు బెయిల్ ఇవ్వలేం, ఛార్జ్ షీటు దాఖలయ్యే వరకు జోక్యం చేసుకోబోం, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. బెయిల్ ఇవ్వలేమని స్పష్టంగా చెప్పింది.
ఒక రకంగా ఏంటంటే పరిశీలిస్తామనో లేకపోతే ఇంకోటనో చెప్పలా. నందిగామ సురేష్ కేసును ఎప్పుడైతే పరిశీలించారో ఆ హత్యాయత్నం కేసు నమోదుకు సంబంధించి ఎప్పుడైతే అందులో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లో రాసినటువంటి వివరాలను పరిశీలించారో ఖచ్చితంగా నందిగామ సురేష్ పాత్ర ఉందని చెప్పి సుప్రీంకోర్టు కూడా అనిపించింది. కాబట్టే ఇలాంటి సమయంలో మేము బెయిల్ అయితే ఇవ్వలేమని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఛార్జ్ షీట్ వచ్చే వరకు కూడా రావద్దని చెప్పి ఒక రకంగా ఏంటంటే సుప్రీంకోర్టుకి మళ్ళీ రావద్దని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా ఉంది. దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా మాజీ ఎంపీ నందిగామ సురేష్కు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు విముఖత చూపింది. ఈ కేసులో ఛార్జ్ షీటు దాఖలయ్యే వరకు జోక్యం చేసుకోబోమని ఆ తర్వాతే పరిశీలిస్తామని చెప్పింది. అయితే వాదనలు వినిపించడానికి పూర్తి సమయం ఇవ్వాలని వాళ్ళ న్యాయవాది చేసినటువంటి విజ్ఞప్తి మేరకు కేసునైతే జనవరి 7కు వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్పై శుక్రవారం విచారించినటువంటి దీపాంకర్ దత్ అలాగే ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడినటువంటి ధర్మాసనం అయితే ఈ తీర్పులు అయితే ఇవ్వడం జరిగింది. తొలుత నందిగామ సురేష్ తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాలు వాదనలు వినిపిస్తూ హత్య కేసుతో పిటిషనర్కు ఎటువంటి సంబంధం లేదని, ఆయన దళితుల్లోని 2 వర్గాల మధ్య అల్లర్లకు ఉసుగొల్పినట్లు కొందరు చెప్పారని, కానీ అందులో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఎక్కడా ధృవీకరించలేదని చెప్పి చెప్పడం జరిగింది. అంటే నందిగామ సురేష్కి బెయిల్ ఇప్పించడం కోసం కపిల్ సిబాల్ చేసిన విశ్వ ప్రయత్నం అది. ఎవరో ఆయన పాత్ర ఉందని చెప్పారు తప్ప అది అధికారికంగా ధృవీకరించబడలేదు. పైగా ఈయన ఎక్కడా పాల్గొన్నట్టు చెప్పలా, ఏదో 2 వర్గాల మధ్య ఉద్రిక్తతలు రేకెత్తించారని మాత్రమే చెప్పారు తప్ప ఈయనే ఎందులోనూ పాల్గొన్నట్టు చెప్పలేదు. కాబట్టి బెయిల్ ఇవ్వాలని చెప్పారు. బట్ దానికి కౌంటర్గా ప్రభుత్వం తరపున కూడా బలమైన వాదనలు వినిపించారు. 2027 డిసెంబర్ 27నే జరిగిన ఘటనలో ఎఫ్ఐఆర్లో మొత్తం 6 సార్లు ఆయన పేరుందని, నందిగామ సురేష్ పేరుందని, అల్లర్లకు వ్యూహకర్త ఆయననని, ఆయన అనుచరులకే మద్యం డబ్బు ఇచ్చి మారణాయుధాలతో ఉసుగొల్పారని చెప్పారు. ఆ దాడిలోనే చనిపోయింది. అయితే మొత్తం దాడిలో పాల్గొన్న 36 మందిని పోలీసులు విచారించారని, ట్రయల్ కోర్టు ముందు ఆల్రెడీ వారిని హాజరుపరచడం కూడా జరిగిందని చెప్పి కోర్టు దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. కొసమెరుపు ఏంటంటే A78గా ఉన్నటువంటి నందిగామ సురేష్ను ఇప్పుడు బెయిల్ పిటిషన్ వేసేటప్పుడు గతంలో ఉన్నటువంటి పెండింగ్ కేసుల గురించి కూడా రాయాలి. సో ఇక్కడ ఆ కేసుల గురించి రాయాల. అదే విషయాన్ని ఈరోజు ఎవరైతే ప్రభుత్వ తరపు లాయర్ ఉన్నారో ఆయన అయితే కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పటికే నందిగామ సురేష్పై హత్యాయత్నం వంటి దాదాపుగా 9 తీవ్ర నేరారోపణలు పెండింగ్ కేసులు ఉన్నాయని, కానీ ఆయన వాటిని బెయిల్ పిటిషన్లో ప్రస్తావించలేదని చెప్పారు. అంటే వాస్తవానికి మనం ఒక బెయిల్ పిటిషన్ వేసేటప్పుడు మన హిస్టరీ అనేది అందులో మెన్షన్ చేస్తే దాన్ని కూడా పరిగణలో తీసుకుంటారు. ఇప్పుడు తరచూ నేను నేరాలు చేసేవాడిని అనుకోండి, బెయిల్ ఇవ్వకుండా లోనే పడేయని అంటారు. బట్ అలా కాకుండా నేను ఫస్ట్ టైం వచ్చాను అనుకోండి, ఆ కేసు తీవ్రతను బట్టి నాకు అవకాశం ఉంటే బెయిల్ ఇస్తారు. ఇక్కడ నందిగామ సురేష్ మీద హత్యాయత్నం వంటి దాదాపుగా 9 తీవ్రమైన నేరారోపణలు, మిగతా కేసులన్నీ పక్కన పెడదాం, చీటింగు ఇంకోటో బీటింగు ఇవన్నీ వేరే కేసులు. బట్ ఇక్కడ హత్యాయత్నం తీవ్రమైనటువంటి నేరారోపణ ఉన్నటువంటి 9 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవి విచారణ దశలో ఉన్నాయి. ఆ విచారణ దశలో ఉన్నాయని చెప్పి తన బెయిల్ పిటిషన్లో రాయలా. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అడిగింది. లాయర్ అయినటువంటి కపిల్ సిబాల్ని అడిగింది, ఎందుకు నందిగామ సురేష్కు సంబంధించిన 9 కేసులు పెండింగ్ కేసులు ఉన్నాయని మీరు బెయిల్ పిటిషన్లో ఎందుకు రాయలేదని చాలా స్పష్టంగా అడిగింది. అడిగితే అటు నుంచి సమాధానం లే, మేమేమే మాకు సమయం కావాలా అంటే వీళ్ళు కావాలనే సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కపిల్ సిబాల్ సీనియర్ న్యాయవాది, ఆయనకి తెలీదా బెయిల్ పిటిషన్ వేసేటప్పుడు అందులో పెండింగ్ కేసులు రాయాలని? ఎందుకు రాయలేదు అంటే వాటిని పరిగణిస్తే అసలు కోర్టు చూడదు, ముందు కేసుని తీసుకోదు. ఎలాంటి వాడైతే జైల్లోనే ఉండమని అంటదేమోనని భయం వేసి ఆ కేసుల గురించి రాయాల. బట్ ప్రభుత్వం తరపు లాయరు దీన్ని చాలా స్పష్టంగా పసిగట్టి దాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే ఇటువంటి సమయంలో మేము బెయిల్ ఇవ్వలేమని చెప్పి సుప్రీంకోర్టు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే నందిగామ సురేష్కు బెయిల్ ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి లేదని తెలిసిందో వైసీపీ రంగాల్లో ఒక రకమైనటువంటి తీవ్ర ఉత్కంఠ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిలో వాస్తవానికి అప్పట్లో ప్రకాశం బ్యారేజీ కూల్చివేతకు బోట్లను వదిలిన ఘటనలో కూడా నందిగామ సురేష్ అనుచరులు బోట్లేననేది ప్రధానంగా ఉన్న ఆరోపణ. దాని మీద కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మొత్తానికి అదేదో నడుస్తూనే ఉంది. ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి అప్పటికప్పుడు వెళ్ళిపోయి పరామర్శించి వచ్చాడు. బహుశా ఈ బోట్ల వ్యవహారం లేదన్న నోరు విప్పొద్దనేమో, మనం అప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఏది ఏమైనా మొత్తంగా ఆ వైసీపీ మాజీ ఎంపీ అయినటువంటి నందిగామ సురేష్కి అయితే ఈ మరియమ్మ హత్య కేసు అయితే మెడకు చుట్టుకోబోతుంది. ఖచ్చితంగా మరియమ్మను ఈ చనిపోవడానికి నందిగామ సురేషే ప్రధాన కారణం అనేది ఇప్పుడు ప్రభుత్వం తరపున వాదన. A78గా ఉన్నప్పటికీ కూడా
పోలీసులు ఆయన్ని విచారించకపోవడం, నోటీసులు ఇవ్వకపోవడం, కనీసం ఎఫ్ఐఆర్లో ఆయన్ను చేర్చకపోవడంపై కూడా పలు అనుమానాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం తరపులో అయితే వాదించడం జరిగింది. దీంతో సుప్రీంకోర్టు కూడా దాదాపుగా ఏకీభవించి ప్రస్తుతం నందిగామ సురేష్కి అయితే మేము బెయిల్ ఇవ్వలేము, ఈ విషయంలో ఇప్పటికిప్పుడు మేము జోక్యం చేసుకోలేమని చెప్పి జనవరి 7కి వాయిదా వేసింది. మరి ఆ తర్వాత ఏం తీర్పు వస్తుందనే తర్వాత, ఎందుకంటే కపిల్ సిబాల్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం మానేసి వాయిదా అడిగాడు. బహుశా వాయిదా ఎందుకు అడిగాడంటే ఆ ప్రశ్నలకు జవాబులు ఎత్తుకుని రావాలి, ఆయన కోర్టుకి నప్పే విధంగా జవాబులు చెప్పాలా. మరి ఏం చెప్తాడో చూడాలా. 9 పెండింగ్ కేసులు ఎందుకు రాయలేదంటే వాళ్ళు చెప్పలేదంటాడో, లేకపోతే కపిల్ సిబాల్ నాకు తెలియదు అంటాడో,